హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చాక్లెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా మా పిల్లలకి నేను ఇంట్లోనే చాక్లెట్స్ చేస్తూ ఉంటాను. ఎలాగో ఇప్పుడు డిసెంబర్ 25th అండ్ ఆల్సో జనవరి 1st వస్తుంది కదా! అందరికీ చాక్లెట్స్ షేర్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, కొన్ని డార్క్ చాక్లెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇవాళ కట్ చేస్తున్నాను. డార్క్ కాంపౌండ్స్ అనమాట. అవి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి ఈజీగా మెల్ట్ అవుతాయి అండ్ ఈజీగా మెల్ట్ అవుతాయి. మనం మౌల్డ్స్‌లోకి వేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మెల్ట్ చేశాననమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదండి. కింద వాటర్ ఉంటుంది అండ్ ఆ వాటర్ హీట్‌తో పైన చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నేనది ఒక కోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ మౌల్డ్స్ అనమాట. ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను అని చెప్పాను కదా! లైక్ మా పిల్లల కోసం. సో, కొన్ని ఒక 3-4 మౌల్డ్స్ తెచ్చి పెట్టేసుకున్నాను. సో, వాళ్ళ కోసం చేసినప్పుడు ఐల్ మోస్ట్‌లీ ప్రిపేర్ ఇన్ దిస్ రోజ్ మౌల్డ్స్ అండ్ ఆల్సో సమ్ హార్ట్స్ అండ్ ఆల్ ఫ్లవర్ మౌల్డ్స్ అనమాట. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి. ఎందుకు మీరు ఇంట్లోనే చేస్తారు అని డౌట్ మీకొస్తే ఇట్స్ నాట్ లైక్ ఐ కాంట్ అఫోర్డ్ అని కాదు. ఐ హ్యావ్ సీన్ ఎ డిఫరెన్స్ అనమాట. అట్ హోమ్ చాక్లెట్స్‌కి అండ్ బయట చాక్లెట్స్‌కి త్వరగా పిల్లలకి ఆహ్, ఏ కాఫ్ ఇలాంటివి రాకుండా ఉండడం నేను స్పెసిఫిక్‌గా చూశాను. సో, అందుకని చెప్పేసి నేను కొంచెం కష్టమైనా పర్వాలేదు అని చెప్పేసి ఇంట్లో చేయడం ఎప్పుడైనా అకేషనల్‌గా నేను అనుకున్నాను. సో, ఐఎమ్ ప్రిపేరింగ్ లైక్ దట్. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు విత్ మీ. బట్ యాహ్! సో, ఐ హ్యాపీలీ ఎంజాయ్ మై వర్క్ అండి. అలాంగ్ విత్ దట్ నా పిల్లల కోసం చేయడంలో నాకు పెద్దగా బాధ అనిపించదు కదా! సో, నేను హ్యాపీగా నా పిల్లల కోసం చాక్లెట్స్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి. డిఫరెంట్ కాంపౌండ్స్ దొరుకుతాయి. కవర్చర్స్ దొరుకుతాయి. సో, ఇట్స్ బెస్ట్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ కవర్చర్స్ ఆల్సో. కానీ కొంచెం కాస్ట్ ఉంటాయి. దట్స్ ఓకే. పిల్లలు హెల్తీగా ఉంటారంటే మనం పెట్టడంలో ప్రాబ్లం లేదు కదా అని నా ఫీలింగ్. సో, ఇలా అనమాట. అన్నీ వేసాను. అవి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అప్పుడు అన్నిట్లో మౌల్డ్స్‌లో కరెక్ట్‌గా ఎయిర్ గ్యాప్స్ లేకుండా సెటిల్డ్ అవుతాయి. తర్వాత నా దగ్గర చిన్న డైలీ షార్ట్స్ ఉంటాయి. మా పాపకి చిన్న డైలీ చాక్లెట్స్ అంటే ఇష్టం అనమాట. సో, చిన్న షార్ట్స్ చేసి పెట్టుంటాను. ఎవ్రీడే షీ యూస్ టు ఈట్ 1 ఆర్ 2 షార్ట్స్ అనమాట. అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అంటే ఇలాంటి చిన్న షార్ట్స్ అనమాట. చిన్న చాక్లెట్స్ వస్తాయి అందులో. క్యూట్‌గా ఉంటాయి అనమాట. తను తినేసి తన క్రేవింగ్స్ కొంచెం కంట్రోల్‌గా ఉంటాయి. ఇలా వచ్చాయండి నా చాక్లెట్స్ అయితే. నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.